తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తి నింపిన ప్రముఖ కవి అందశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమ సాహిత్యంలో ఒకరి ప్రస్థానం ముగిసింది. ఘట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో అందశ్రీ అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగాయి. లాలాపేట్ నుంచి తార్నాక ఉప్పల్ మీదుగా అందశ్రీ అంతిమ యాత్ర కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు అందశ్రీ పాడెను మోశారు. అంతిమయాత్ర జరుగుతున్నంతసేపు దాదాపు 500 మంది కళాకారులు యాత్రలో ఆడి పాడారు. అమర్ రహే అందశ్రీ అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. అనాథగా పెరిగి ప్రకృతి కవిగా ఎదిగి తెలంగాణ ఉద్యమానికి తన గలాన్ని కళాన్ని అందించిన అందశ్రీ అంత్యక్రియల్లో కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు, అధికారులు సహా ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆయన అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కడసారి అందశ్రీ భౌతిక దేహాన్ని దర్శించుకుని జోహార్లు అర్పించారు. ఆయన్ను గౌరవిస్తూ పోలీసులు 3 సార్లు గాల్లో కాల్పులు జరిపారు. బంధుమిత్రులు, అభిమానుల సమక్షంలో అందశ్రీ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. లాలాపేట్లోని తన నివాసంలో సోమవారం ఉదయం అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. గాంధీ ఆసుపత్రికి తరలించే లోపే ఆయన కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర గేయం జయ జయ హే తెలంగాణతో పాటు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని రగిల్చిన అనేక పాటలను రాశారాయన. సాహితీ లోకానికి గర్వకారణమైన అందశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సాహితీకారుడు అందశ్రీ జ్ఞాపకార్థం ఆయన అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంత్యక్రియలు ముగిశాక సీఎం మీడియాతో మాట్లాడుతూ జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చుతామన్నారు. అలాగే అందశ్రీ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని రేవంత్ ప్రకటించారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే జీవితాంతం నిస్వార్థంగా సర్వం ఒడ్డి తన రక్తాన్ని చెమటగా మార్చి తన గళాన్ని ఈ తెలంగాణకే అంకితం చేసి, అలాంటి కుటుంబం ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు. కాబట్టి ఈనాడు వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని, దీని ఒక స్మృతి వనంగా తీర్చిదిద్దాలని, జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం, ఈ తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారి జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది.